నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక హోటల్లో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేయటం శుభ పరిణామమని అన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఆంజనేయ స్వామి కుటుంబం దైవమని, అటువంటి పవిత్ర దేవాలయానికి నిధులు మంజూరు చేయటం భక్తులందరికీ ఆనందాన్ని కలిగించే అంశమని పేర్కొన్నారు. ఈ నిధులు మంజూరుతో తెలంగాణ ప్రభుత్వంలో కూడా చలనం వచ్చిందని వ్యాఖ్యానించారు. కొండగట్టు అభివృద్ధి విషయంలో అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొండగట్టు దేవాలయానికి ₹1 నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చేసిన వ్యాఖ్యకు మేడిపల్లి సత్యం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. శాసనమండలి సాక్షిగా గత ప్రభుత్వం 100 కోట్లు నిధులు కేటాయించిందని మంత్రి కొండ సురేఖ చెప్పింది. మీ ప్రభుత్వం మంత్రి చెప్పింది నిజమా అబద్ధమా? దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అనవసరమైన అర్థం లేని మాటలు మానేసి ప్రజల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యేకు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అనవసరమైన అర్థం లేని మాటలు మానేసి ప్రజల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యేకు సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా తను ఉన్న సమయంలోని ఎంత అభివృద్ధి చేశారో, ఎన్నో కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కొండగట్టుకు చేసిన అభివృద్ధిని గణాంకాలతో పాటుగా అభివృద్ధి చేసిన చిత్రపటాలతో సహా మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. 1.25 కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త కోనేరు నిర్మాణం, 2.5 కోట్ల రూపాయలతో మెట్ల దారి సుందరీకరణ, 50 లక్షల రూపాయలతో రామస్తూప నిర్మాణం, 2.5 కోట్ల రూపాయలతోటి దీక్షా విరమణ మండపం, 50 లక్షల రూపాయలతోటి కళ్యాణకట్ట ముందు సీసీ ఫ్లోరింగ్, 30 లక్షలతో గుడి ముందు భాగంలోని చదును, కొత్తగా ఈవో కార్యాలయం నిర్మాణంను, 2.55 కోట్లు, దేవాలయం పక్కన భక్తులకు షెడ్డు నిర్మాణం, 50 లక్షల రూపాయలతో శాశ్వత మంచినీటి పరిష్కారంకై ఎస్వీసీ పరిధిలోని రామప్ప నుండి ప్రత్యేక పైప్ లైన్, గుట్ట కింద సంపు నుండి పైకి పైప్ లైన్ మరియు 2 ఓవర్ హెడ్ ట్యాంకులు, 7 కోట్ల రూపాయలు గుట్ట కింద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, కోటి బేతాళ ఆలయం వద్ద ఫ్లోరింగ్, 20 లక్షల రూపాయలు, 15 లక్షలతో భక్తులకు క్యూలైన్, వరద కాలువ నుండి సంతలోళ్లలో దిగి పంప్ హౌస్ ఏర్పాటు మరియు నీటి పంపింగ్, 13.50 కోట్ల, ఇలా 100 కోట్ల రూపాయలు వెచ్చించి కొండగట్టు అభివృద్ధి చేశామని, ఇవన్నీ కళ్లకు కనబడటం లేదా అంటూ మండిపడ్డారు. మీ నాయకులతో కలిసి వెళ్లి చూడు అని హితవు పలికారు. మా ప్రభుత్వ హయాంలోని 680 ఎకరాల 100 కోట్ల విలువైన భూమిని కొండగట్టు దేవాలయానికి కేటాయించిన విషయం గుర్తు చేశారు. ఒక ఎమ్మెల్యేగా మాట్లాడటం లేదని ఒక రౌడీలాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ఇటీవల అటవీ శాఖ అధికారులు దేవాలయానికి సంబంధించిన భూమి మాది అని గుర్తింపులు వేసి వెళ్లారని, ఆలయానికి సంబంధించి 1 ఇంచు భూమి కూడా ఎవరు లాక్కోవడానికి ప్రయత్నించినా ఊరుకునేది లేదని, ఎంత దూరమైనా వెళ్తామని, భక్తులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్తో పాటు గంట్ల వెంకటరెడ్డి, సాగి మహిపాల్ రావు, ఆకుల మధుసూదన్, చీకట్ల రాజశేఖర్, పోడూరు మల్లేశం, విజయేందర్ రెడ్డి, ఉప్పల గంగన్న, నాగశేఖర్, ఫైండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, మామిడి తిరుపతి, తోట మురళి, శనిగరపు అనిల్, జగన్, గుడిసే తిరుపతి, చిరుత అంజయ్య, మిల్కుల తిరుపతి, మహేందర్, జనగం శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సోయి లేదు కానీ పక్కన ఉన్న ఆయన అంజన్న భక్తుడు. ఆయన హుస్నాబాద్ పీఆర్పీ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చి ప్రచారానికి వెళ్తున్న సందర్భంలో విద్యుత్ వైర్లు షాక్ కలిగి చనిపోయే పరిస్థితి నుంచి బతికిండు కనుక అప్పటి నుంచి మా ఇలవేలు అంటే వాళ్ళ అమ్మ పేరు అంజని, వాళ్ళ అన్న పేరు మరి చిరంజీవి, తన పేరు పవన్ కళ్యాణ్. అంటే వాళ్ళ కుటుంబ దైవంగా భావించేటువంటి అంజన్న భక్తులు వాళ్ళంతా కూడా. మరి ఆ భక్తుడు నిన్న కొండగట్టు అంజన్న ఆలయానికి దాదాపుగా 35 కోట్ల రూపాయలతో ఒక ధర్మశాల నిర్మాణం చేయాలని చెప్పి, మాల విరమణ మండపాన్ని కట్టాలని చెప్పి నిన్న పనులు చేయడం మేము వారిని స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పక్షాన. అయితే మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2 ఏళ్లుగా ఈ కొండగట్టు ఈ దివ్యక్షేత్రాన్ని వాళ్ళకు కనబడలేదని నాకు అర్థమైంది. ఎందుకంటే నిన్ననే శాసన మండలిలో కొండే సురేఖ మాట్లాడుతున్నా, అది కూడా మీకు వీడియో చూపిస్తా. శాసనం హుటాహుటిన చెమటలు పట్టినాయి. ఒక పక్క రాష్ట్రమైన
ఆ పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి మన రాష్ట్రానికి నిధులు ఇస్తే ఎంత సిగ్గుచేటని కొద్దిగా సిగ్గన్నా వచ్చి మాట్లాడిండ్రని అనుకుంటున్నా నేను. కానీ ఆడికి ఉత్త చేతులతోటే వేరు, వట్టి చేతులతోటే అడ్లూరి లక్ష్మణ్ గారు ఒక మంత్రి హోదాలో, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యుడు అసత్యం, ఆయన పేరు సత్యం కానీ మాట్లాడేది అన్ని అసత్యాలే. అయితే ఆయన పోయిండ్రు ఉట్టి చేతులతో ఊపుకుంటూ పోయి మాకు ఇంకా మా ప్రభుత్వంలో నేను ప్రారంభించిన చేసిన గిరి ప్రదక్షిణ